ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఎవరి లెక్కలు వాళ్ళు భారీగా యేసుకుంటున్న వైనం కనపడుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమి ఆలోచించి ఎటువైపు మొగ్గు చూపి ఓటు వేసి ఉంటారనుకోవచ్చు? ఒకటమ్మా, అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగిందమ్మా హ్మ్. చాలా ప్రాంతాలలో. అసలు ఇది ఊహించింది కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇంత బలపడుతదని మేమైతే ఊహించలే. హ్మ్. మేమేమనుకున్నాము, ఎంతో కొంత కాంగ్రెస్‌తో ఇష్టం లేని వాళ్ళు, లేతే బీజేపీ సింపథైజర్స్ అట్లనే ఉంటే, బీజేపీ యొక్క పరిస్థితి ఇంకో రకంగా ఉంటది. బీఆర్ఎస్ తన బలాన్ని తాను నిలుపుకుంటది అని అనుకున్నాం. కానీ ఇవాళ బీఆర్ఎస్ నుంచి చాలామంది బీజేపీకి, అంటే కాంగ్రెస్ పట్ల ద్వేష భావనతో బీఆర్ఎస్ కార్యకర్తలే డైరెక్ట్‌గా బీజేపీ వాళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పినారు. హ్మ్. పూర్తిగా చాలా స్థానాలలో, చాలా ప్రదేశాలలో. తర్వాత బీజేపీ వాళ్ళు సహజంగానే చాలా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోగలిగినారు. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సెక్యులర్ ఫోర్సెస్. ఇప్పుడు దట్స్ వేర్ వి ఆర్. సికింద్రాబాద్ ఉంది. ఇప్పుడు సపోజు కొన్ని సీట్లు మనకు పక్కా కనిపిస్తున్న కొన్ని సీట్లుంటాయి. అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉన్న సీట్ల గురించి ముందు మాట్లాడుకుంటే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్. సో, ఇట్లాంటి ప్రాంతాలలో ఏ రకంగా ఉండొచ్చు? ఏ ఏ రకమైన తీర్పు రావచ్చు అనేసి అంటే ప్రజలు ఏం ఆలోచించి ఉంటారు? సహజంగానే అవన్నీ ఇదివరకు బీజేపీ వాళ్ళ చేతులలో ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ కోటగోడలలోకి పోయి వాళ్ళని ఎదిరించాలనుకున్నప్పుడు మన సైనికులు ఎంత ఆత్మస్థైర్యంతో, ఎంత ధైర్యంగా ఉండాలా? హ్మ్. మనము చవటలను, వాజమ్మలను వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టి మనం గెలుస్తా అని అనుకోవడం తప్పు. హ్మ్. అంతకంటే గొప్ప ప్రజాదరణ గల నాయకులను పెట్టగలిగిన స్థితిలో కాంగ్రెస్ ఉండే. హ్మ్. ఇటు సికింద్రాబాద్‌లో గానీ, కరీంనగర్‌లో గానీ, హ్మ్. తర్వాత మల్కాజిగిరిలో గానీ, చేవెళ్ళలో గానీ. కానీ అసలు పాదాల కంటిన పారాణి కూడా ఆరకముందే ఇంకోళ్ళతో లేచిపోయినటువంటి వాళ్ళు ఈ నాయకులు. వీళ్ళని తీసుకొచ్చి పార్టీ తరఫున పెట్టడం వల్ల పార్టీ చాలా అప్రతిష్ట పాలైంది. పార్టీ పట్ల ప్రజల విశ్వాసం కూడా సన్నగిల్లింది. సో, వీళ్ళు గెలుస్తారా? గెలవగలిగిన సత్తా సామర్థ్యాలు ఉన్నారా? అంటే ఏదన్నా మరి మెస్మరిజం జరిగితే, ఏదన్నా మాంత్రిక విద్యలో వచ్చిన వాడు గెలిపిస్తే తప్ప, బై సమ్ కైండ్ ఆఫ్ ఎ మెకానిషియన్ ఆర్ జగ్లరీ. అంటే మీ అంచనా ప్రకారము 17 సీట్లలంటే ఒకటి ఈసారి ఒకటి కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టి ఫైట్ ఇచ్చినట్టే. అది కూడా మనకి ఎంఐఎంకి సంబంధించిన ఓల్డ్ సీట్‌లో చూసుకుంటే. అసలు దేర్ ఇస్ నో కంటెస్ట్ ఇన్ ఎంఐఎం ఫర్ ఎంఐఎం. హ్మ్. ఏడుంది కంటెస్ట్? ఓల్డ్ సిటీ ఉందిగా ఒకటి. ఏ ఎంఐఎం అది కేక్ వాక్ ఫర్ దెమ్. కేక్ వాక్. అయినా కూడా ఈసారి ఒక ఒక ఫైట్ అంత ఒక అవుతదే ఒకటే సీన్ క్రియేట్ చేసినారు, అంతకంటే ఎక్కువ ఏం ఎన్ని లేదు రావచ్చు? ఆమెను పెట్టి. మీరన్న మీ అంచనా ప్రకారము కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? అంటే అమ్మ, నేను జ్యోతిష్యాలు చూడడం ఇష్టపడా. అహా! కానీ జ్యోతిష్యం గాదు. అయితే ఐ నో నేను మీరేం ఫ్యూచర్ టెల్లర్ గాదు గానీ, బట్ జస్ట్ ఆస్కింగ్ ఓన్లీ అంటే జస్ట్ మనకి పబ్లిక్ పర్సెప్షన్ చూస్తుంటారు అనిపిస్తుంటది గదా! నేను మాక్సిమం అయితే 6-7 స్థానాలు వస్తేమో కాంగ్రెస్ కనిపిస్తుంది. హ్మ్. అంత రాగలిగితే మేము చాలా వరకు సఫలీకృతమైనట్టే. 6-7 వస్తే. హ్మ్. అంతకంటే ఎక్కువ వస్తాయని నేనైతే ఊహించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినారు అనంటే, ఇక ఆయన మా నాయకుడు కాబట్టి, ఆయన అవును. చెప్పిందే కరెక్ట్ అవ్వాలని కూడా అంతరాత్మ ప్రబోధంగా వేడుకుంటాను దేవుడిని. అయ్యా! ఈయన మాటే నిజం చెయ్యి, నిజం చెయ్యి అని. 6-7 అంటే మీకున్న దాంట్లలో ఫస్ట్ ఓపెనింగ్ సీట్ ఒకటి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్. ఇగ నేను సీట్ల పరంగా పోతే అంతగా తెలిసిన వాళ్ళు, ఆ! అది పద్ధతి కాదు. నేను అట్లా చెప్పకూడదు. సరే బట్ బీజేపీ. ఎందుకంటే నేను చాలా ఎన్నికలు చూసినానమ్మా. హ్మ్. రైట్ ఫ్రమ్ 1983 నుంచి చూసినా. హ్మ్. మహానుభావులు వీళ్ళని ఎవరు ఓడగొట్టలేదు. అసలు స్వతంత్ర భారతదేశంలో వీళ్ళకి ఓటమే లేదు అన్నాళ్ళందరిని ఓడంగా చూసిన. ఆచార్య ఎన్‌జీ రంగా గారు ఓడిపోంగా చూసిన. హ్మ్. కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోంగా చూసిన. అవునులెండి. ఎటైనా గావచ్చులెండి ఏనా ఎలక్షన్ అన్నప్పుడు. అవును. రకరకాల మహావృక్షాలు నేలకు రాలినాయి. ఏనా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఓడిపోంగా చూసినానమ్మా నేను కరీంనగర్‌లో. హ్మ్. చొక్కారావు గారి చేతిలో. నేను విలేకరిగా చెప్తున్నాను అవునులెండి. మీకు. బీజేపీకి ఎన్ని రావచ్చు? కాబట్టి ఆ! బీజేపీకి? ఎక్కువ వరకు బీజేపీకే వస్తాయిగ. బీఆర్ఎస్‌కి వస్తే ఒకటి, 2 సీట్లు వస్తాయేమో! అవి కూడా రాకున్నా పెద్ద మనమేం ఆశ్చర్యపడక్కర్లే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆహ్, ఆయుధాలను కింద వేశారు. హ్మ్. బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా కొట్లాడాలా అనేటువంటి ఆ పోరాట పటిమ లేకపోయింది.
హ్మ్. ఒక రకంగా ఒక అంచనా అంటే ఐ మీన్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ బీఆర్ఎస్, మేము గెలిచి మాత్రం ఏం చేస్తామయ్యా ఢిల్లీలో అని ఒక ప్రశ్న వేశారు. హ్మ్. ఎందుకంటే మేము ఐదర్ వీఆర్ విత్ ఎన్డీఏ కానీ నార్ విత్ ఏదన్నా మిరాకిల్ జరిగి ఇండియా. అంటే మీన్స్ ఒకవేళ వ్యతిరేకత ఉంది. మీరన్నట్టుగా ఒకవేళ బీజేపీ పైకి చూడడానికి కనిపించినా, ఒకవేళ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, బీజేపీ సెంట్రల్ నుంచి కూడా ఏమీ చేయలేదు రాష్ట్రానికి కావచ్చు. సో, ఒకవేళ మేము నిజంగానే మిస్ అయినామా అనుకుంటే ఒక 4, 5 సీట్లు గనుక ప్రభావం చూపిస్తే రాజకీయాలు ఏ రకంగా మారబోతాయి? ఆ ఇంపాక్ట్ ఒకటి కనిపిస్తుంది. తెలంగాణలో ఇది బేస్ చేసుకొని మేము ఢిల్లీకి పోయి ఏం చేస్తామనే దానికంటే ఇక్కడ ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తుంటే సీఎం సిట్టింగ్ స్థానాలనుకుంటే ఒకటేమో సొంత గడ్డ అయిన మహబూబ్‌నగర్ సీట్ ఒకటి అటు ఇటుగానే కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఈ 2 చోట్ల బీజేపీ కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటి మహబూబ్‌నగర్, ఒకటి మల్కాజ్‌గిరి. ఈ 2 సిట్టింగ్ స్థానాలు. మల్కాజిగిరి స్వయంకృత అపరాధం. మహబూబ్ నగర్కు సంబంధించి ఆమె మహిళ, ఆమె మొదటి నుంచి బీజేపీలో ఉంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అదే పట్టుదలతో ఆమె కృషి చేసింది. ఆమెకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. రెండోది వంశీచందర్ రెడ్డి ఒక కాందిశీకుడిలాగా ఉన్నాడు. ఎప్పుడు ఢిల్లీలోనే ఉండే. హ్మ్. గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్‌తో ఆయనకు పెద్ద టచ్ ఏం లేదు. ఆయన ఎక్కువగా ఇమ్మర్స్ కాలేదు. మేబీ హి ఈస్ ఎ గుడ్ క్యాండిడేట్. బట్ ద పాయింట్ ఈస్ హి ఈస్ నాట్ ఇన్ టచ్ విత్ ది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఆర్ విత్ ది ఎలక్టరేట్. తర్వాత ప్రజా సమస్యల మీద కొట్లాడిన చరిత్ర కూడా ఉండాలమ్మా. పార్లమెంటుకు పోగలిగినటువంటి సత్తా సామర్థ్యాలున్న వ్యక్తిలో కొంత పోరాట పటిమ ఉండాలా. ఇతను మన తరఫున మాట్లాడతాడు అన్న నమ్మకం కలిగించే నాయకులు ఉండాలి. వంశీకి ఆ రకమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఏది లేదు గదా! ఈమె ఒకప్పటి మంత్రి. తర్వాత అప్పటి మా మంత్రులు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. తర్వాత కృష్ణారావు గారితోనైతే పూర్తిగా కొట్లాడింది. డిఫరెంట్. హ్మ్. రకరకాలుగా మాట్లాడింది. ఆమెను ఒక ఆడసింగం లాగానే భావిస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా. హ్మ్. తర్వాత ఆమె పట్ల వాడిన భాష కూడా కరెక్ట్ కాదు. ఐ డిసగ్రీ విత్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ ఎంప్లాయిడ్ అగైన్స్ట్ హర్. ఐ టోటల్లీ డిసగ్రీ. నో, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. పొలిటికల్ రిటరిక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ use of abusive language. That is not Congress culture. Congress always maintained its dignity. బాహాటంగా ఎదురుబడి తిట్టే వాళ్ళను కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇగ్నోర్ చేశారు. ఆమె అట్లాంటిది, ఇట్లాంటిది అని వ్యక్తిగతమైన దూషణకు పోవడం కూడా ఒక రకంగా నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తది. ఈ 2 ఈ రకంగా వదిలేట్టచ్చు.